మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? మకర రాశి, ఈ మకర రాశిలో మనకి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము, ఈ 3 నక్షత్రాల యొక్క సముదాయము మనకి మకర రాశిగా మనం తీసుకుంటాం. మరి మార్చి 1 నుంచి మార్చి 31 వరకు మకర రాశి నుంచి గ్రహాల యొక్క స్థితిగతులు కనుక మనం గమనించినట్లయితే, ఎందుకంటే వాటి ద్వారానే ఫలితాలు ఉంటాయి కాబట్టి, మనకి మకర రాశి వారికి ద్వితీయంలో అంటే 2వ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి రవి, అట్లాగే కుజుడు, రాహువు, బుధుడు, దాదాపుగా 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా అక్కడ కూర్చొని ఉన్నాయి. వాటిల్లో బుధుడు ఒక్కడే సేఫ్ జోన్లో ఉన్నాడు. కానీ పాపగ్రహాలతో కలిసి ఆయన కూడా పాప ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనంతటా ఆయన ఏమీ ఇవ్వలేడు, పాపం బలహీనుడిగా ఉన్నాడు. అట్లాగే 3వ స్థానంలో మరి శని భగవానుడు ఉండటం కొంతవరకు వీరికి సపోర్ట్ని ఇస్తోంది. అంటే అనుకున్నటువంటి సంకల్పిత చర్యలన్నిటిల్లో అతి కష్టం మీద లేవలేకపోయినా సరే ఆ సపోర్టో ఈ సపోర్టో తీసుకొని లేచి వారు అనుకున్నటువంటి గమ్యస్థానానికి దగ్గరగా వెళ్ళగలిగే స్టామినా, నిదానంగానే సరే పని సాధించాలి అనే యాటిట్యూడ్ వీళ్ళకి ఉంటుంది. శని అనుగ్రహం కొంతవరకు వీరిని సపోర్ట్ చేస్తోంది అని అనుకోవాలంతే. ఇక మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు అంతగా యోగాన్ని ఇవ్వట్లేదు. 6వ స్థానంలో ఉంటే ఆయన యోగాన్ని ఇవ్వలేడు. మార్చి 11 నుంచి కాస్త రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థానం గతుడే, అంటే కర్కాటకం అనేది ఉచ్చస్థానం వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా కొంత అనుకూలతలు ఏమైనా ఇస్తాడేమో అని కొంత వీళ్ళు మానసికంగా దృఢంగా ఉండొచ్చు. కానీ 6వ స్థానంలో ఉండి ఆ ఫలితాలనే ఇస్తాడు ఆయన. 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వీరికి ఇబ్బందులు ఎక్కువగా పెడుతున్నాడు. కాబట్టి ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు సపోర్టివ్గా లేవు. శనిగ్రహం ఒక్కటే అనుకూలత. అట్లాగే ఈ మార్చి మాసంలో శుక్రగ్రహము కూడా కొంత ఉచ్చస్థితిని పొంది అనుకూలతని ఇస్తోంది. కాకపోతే ఈ శని శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళు సుందరాకాండ పారాయణను ఎక్కువగా చదువుకోవడం ద్వారా మొత్తం నెగిటివ్గా ఉన్న గ్రహస్థితిని, శుక్రశనుల యొక్క దోషాన్ని హరింపజేసుకోవటానికి మరి యోగిస్తున్నప్పుడు ఆ గ్రహాలని కాపాడుకోవాలిగా. ఇప్పుడు మనకి దోషభూయుక్తమైనటువంటి గ్రహాలు ఆ స్థానాల్లో ఉండి ఏ ఇబ్బందులు పెడుతున్నాయో, మనకి యోగించేటటువంటి 2 గ్రహాలు యోగించే స్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు 2 అంత యోగ్యాన్ని ఇవ్వలేనటువంటి స్థితి జాతకరీత్యా, అది శాస్త్రరీత్యా. అప్పుడు ఏం చేయాలి? శాస్త్రం ఏం చెప్పిందో దానికి తగ్గట్టుగా సుందరాకాండ పారాయణ రోజుకి 1-2 అధ్యాయాలు చదివి తాత్పర్యం చదువుకుంటూ ఉండటం వలన ఎక్కువగా శుక్రుడు శని కలవడం ద్వారా భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి దోషాన్ని ఆపాదింపబడుతుంది జ్యోతిష్యంలో శాస్త్రం. కొన్నిటిల్లో విశేషమైనటువంటి ధనార్జన, వృత్తిలో పెరుగుదల ద్వారా, అంటే వృత్తిలో ప్రమోషన్స్ రావడం ద్వారా, కొన్ని మార్పులు జరగడం ద్వారా విశేషమైనటువంటి ధనలాభం కూడా కలుగుతుంది. అట్లాగే మకర రాశి వారికి ఈ శుక్రుడు పంచమాధిపతి అవ్వడం ద్వారా సంతాన రీత్యా అనుకున్న సంకల్పాలు జరిగి సంతానపరమైనటువంటి సంకల్పిత లాభాలు కూడా కలుగుతాయి. అంటే వాళ్ళు అనుకున్నవి జరుగుతాయి, వాళ్ళ ద్వారా వీరికి సహాయ సహకారాలు అందుతాయి. సంతానానికి సహాయం చేయడం ద్వారా మకర రాశి వారికి విశేషమైనటువంటి ప్రాధాన్యత కలుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు కొంత అపశృతులు, కొన్ని ప్రతిబంధకాలు, ప్రతికూలతలు కలుగజేస్తున్న వీరి యొక్క ధైర్యంతో కూడినటువంటి సాహసోపేతమైనటువంటి కష్టతరమైనటువంటి సంఘర్షణతో కూడుకున్నటువంటి సంకల్పం అది చాలా గట్టిగా ఉంటుంది. శుక్రుడితో కలవటం ద్వారా అపారమైనటువంటి ప్రజ్ఞ వీరికి అదంతా ఇప్పుడు ప్రదర్శితం అవుతూ ఉంటుంది. మకర రాశి వారికి అకుంఠితమైనటువంటి దీక్ష శని భగవానుడు. వీరు ఎంత కష్టపడతారంటే అనుకున్నది సాధించేంత వరకు కూడా ఎంతకైనా తెగింపుగా కష్టపడుతూనే ఉంటారు మకర రాశి వారు. అనుకున్నది జరగాలి, మంచి అయినా చెడైనా.
అది తర్వాతి విషయం, చెడు మంచి తర్వాతి విషయం. అది వాళ్ళ మనసుకే తెలుస్తుంది, బయటికి తెలియదు. అది ఫస్ట్ అది జరగాలి. జరగాల్సింది అంతే. దానికోసం వాళ్ళు చాలా శ్రమ పడతారు బాగా. దానికి తోడు ఇప్పుడు ప్రోద్బలం, శుక్రుడి యొక్క ప్రోద్బలం కూడా జరుగుతుంది. ఇద్దరు మిత్రులు కదా. తర్వాత విషయం భార్యాభర్తల మధ్య సమస్యలు అది తీసేయండి మధ్యలో. వీళ్ళిద్దరి యొక్క ఉచ్చస్థిత శుక్రుడు ఎలా చేస్తాడంటే, వీరు కొన్ని పెట్టుబడులు పెట్టుండొచ్చు, ఏదో పందెము, లాటరీ టికెట్, కొంతమందికేనమ్మా, నేను చెప్పంగానే అందరికీ రాదు. లాటరీ టికెట్లో కొంతమందికి ఆడే ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు కదా, బెట్టింగ్స్ ఆడతారు. ఆ బెట్టింగ్స్ ఏదైనా కానివ్వండి, లేకపోతే బంగారం కొని ఉంటారు, వెండి కొని ఉంటారు, లేకపోతే షేర్స్లోనో, స్టాక్ మార్కెట్లోనో, చిట్ ఫండో, ఇన్సూరెన్స్లో పెట్టినవో, లేకపోతే వీరి ఉద్యోగరీత్యా ఫ్రాడెంట్ ఫండ్లు, ఏదో రకమైనటువంటి లాభం అయితే వీరికి వచ్చి చేరుతోంది. దానికి తగ్గ పుషింగ్స్ వీరికి అదే ఆలోచనలు ఉన్నాయి, మాకు కలిసి వస్తుంది, దీన్ని ఏం చేయాలి, ఏ విధంగా సౌఖ్యంగా దాన్ని అనుభవించాలి అనేటటువంటి ఆలోచనలు కూడా వీరు చేస్తూ ఉంటారు. ఈ మకర రాశి వారి నెల చాలా అన్యోన్యంగా ఉంటుంది, సిస్టమ్ బాగుంటుంది. కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళకి సంతానం కనాలి అనేటటువంటి ఆలోచన ప్రారంభం అవుతుంది. కొంతమందికి ఆ ఆలోచనతో పాటుగా ఆచరణ సాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా చక్కగా అనుకూలంగా కలగడానికి అవకాశం ఉంది. సంతానరీత్యా మంచి సౌఖ్యకరమైనటువంటి లాభం అంటే అన్నీ. అట్లాగే వీరు అనుకున్నటువంటి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం ఆచరించి అక్కడ ఉన్నతమైనటువంటి ధనార్జన చేయాలనే ఆ యొక్క సంకల్పానికి బలం కూడా చేకూరుతోంది. కానీ ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యగ్రహము, ఈయన 14 వరకు ఉంటాడు కదా, ఆకస్మికంగా కుటుంబంలో కొన్ని గొడవల పరంగా కుటుంబంలో విచ్ఛిన్నకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే రవి రాహుతో కలవటం, ఆరోగ్యరీత్యా, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, తండ్రితో మాట పట్టింపుల వలన విరోధం కలగచ్చు, కుటుంబంలో ఊరినే గొడవలు కావచ్చు. ఎందుకంటే కుటుంబ స్థానంలోనే కుజుడు ఉన్నాడు, మహానుభావుడు వచ్చేసాడు ఆల్రెడీ. కుటుంబ గ్రహంలో కుజరాహువులు ఉన్నారంటే నిత్యము వేడే, మంటలే. మరి అంతటి అవయోగం నడుస్తోంది కుటుంబ స్థానంలో. కాబట్టి బ్యాంకు బ్యాలెన్స్లు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. బ్యాంకు మీద ఒక కన్నేసి ఉంచండి. దాని పని అది మీరు ఏదో సెల్ ఫోన్లో కొట్టేస్తున్నారు కదా అని చెప్పి అనుకోకండి. ఒక్కోసారి అది నిల్లు అయిపోతుంది, వెళ్ళి చూసుకుంటే మోసం జరిగిపోతుంది. బుధుడు రాహు కలిసి ఉన్నారు అక్కడ. దానివల్ల ఏంటంటే మీరు చేసేటటువంటి వృత్తిలోనే కొంతమంది ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మోసం చేసేటటువంటి లక్షణాలు ఉండేవాళ్ళు ఉంటారు. మీతో మంచిగా మాట్లాడి మీ నుంచి ఓటీపీలు చెప్పించుకున్న వాళ్ళు ఉండొచ్చు, మీ యొక్క అకౌంట్ నెంబర్లు తెలుసుకున్న వాళ్ళే ఉండొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మీ యొక్క సొంత విషయాలు తెలుసుకొని వాటిని ఆపరేట్ చేసి మీ బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం నిల్లు చేసేవాళ్ళు. అది హైక్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వేరే స్టేట్స్ నుంచి కూడా మీ డబ్బులు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జాగ్రత్త పడాలి. దైవారాధనలు కాదు, తర్వాత విషయం దైవారాధన, ఆ జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మకర రాశి వారికి గృహ సంబంధితమైనటువంటి విషయాలు, ముఖ్యంగా భూములు, వాహనాలు, విద్యార్థులు, తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. లేకపోతే ఆర్థికపరమైనటువంటి గృహంలో నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ధన నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. రవి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా ధన నష్టం కంపల్సరీ జరుగుతుంది. ప్రయాణాల యందు కుటుంబంలోంచి బయలుదేరేటప్పుడు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుకోండి, లేకపోతే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే డబ్బు ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు చేసేటప్పుడు ఆ స్వామివారి యొక్క ధ్యానం శరవణ భవ లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకొని క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. బ్యాంకులో డబ్బులు వేసేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి. గురుగారు, మరి మొత్తం ఇది మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నవగ్రహాలలో ముఖ్యంగా రవి మార్చి 14 తర్వాత అనుకూలవంతుడు అవుతున్నాడు. కాస్త వీళ్ళకి సపోర్ట్నిచ్చేటటువంటి గ్రహంగా రవి అనేటటువంటి ఆకస్మికంగా ఉద్యోగంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఆనందకరమైనటువంటి విషయము, ప్రమోషన్స్, ధనలాభం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఆకస్మికంగా. ఆ విషయంలో ఆయన సపోర్ట్ చేస్తాడు. అయితే వీరు కుజుడికి, రాహుకి, కేతువుకి సంబంధించినటువంటి పూజాధికాలు, జపతపాదులు, గురువుని కూడా, గురువుకి సంబంధించినటువంటి దోషం ఎక్కువగా ఉంది. 6వ స్థానంలో గురువు ఉండకూడదు కాబట్టి ఆయనకి ప్లస్ కుజ, రాహు, గురు, కేతువులకి జపము, దానాదులు, అట్లాగే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మూలమంత్రంతో రుద్ర పాశుపత అభిషేకాన్ని లేదా హోమాన్ని చేసుకుంటే ఇంకా శుభప్రదంగా ఉంటుంది. నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. కుటుంబంలో ఎటువంటి విచ్ఛిన్న దోషాలు ఉండవు, ఎటువంటి ధన నష్టాలు జరగవు. కుటుంబం ఆయురారోగ్యాలతో, అలాగే కుటుంబంలో లేకపోతే
మీకు కుటుంబంలో ఏదైనా సరే అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తగ్గించే స్వభావం ఆయనకి ఎక్కువగా ఉంది కాబట్టి హ్యాపీగా ఉండడానికి మీ యొక్క స్వప్రయత్నంతో చేసుకునే పూజాధికాలే మిమ్మల్ని కాపాడతాయి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలియజేసేందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.